చిన్ని శిశువు గేయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మా ఇటువంటి శిశువు. ఇప్పుడు ఇక్కడ శిశువు అనే పదం ఉంది కదండి. ఈ శిశువు అన్న పదానికి మనం నుసుగు అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. శిశువు అన్న పదానికి నిసుగు అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిసుగు అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. అలాగే మరి శిశువు అన్న పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి అంటే ఎక్కువ కాలం నిద్రించినది. చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు కదా, ఎక్కువ కాలం నిద్రించినది. శిశువు అంటే ఎక్కువ కాలం నిద్రించినది అనేది వ్యుత్పత్తి అర్థము. అది నిసుగు అనేటటువంటిది అర్థము శిశువు అనే పదానికి. ఇక్కడ చిన్ని శిశువు అన్నాడు, చిన్నదైన శిశువు. చిన్ని శిశువు అంటే చిన్నదైన శిశువు. చిన్నది అంటే విశేషణం. అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది చిన్న శిశువు అనే పదం. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మా ఇటువంటి శిశువు. ఇటువంటి శిశువుని ఎన్నడూ మనం చూసి ఉండము. ఎన్నడున్ చూడమమ్మా. ఇది సరళాదేశ సంధి. ఎన్నడున్ ప్లస్ చూడమమ్మా, ఎన్నడున్ చూడమమ్మా. ఇవి వీటికి సంబంధించి సంధులు టాపిక్ మీకు దీని తర్వాత నేను సంధుల టాపిక్లో మీకు ప్రతి సంధి గురించి కూడా డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నడున్ చూడమమ్మ అనేది సరళాదేశ సంధికి సంబంధించినటువంటి పదము. ఈ పాఠ్యాంశం మొత్తం మీద కూడా ప్రతి లైన్ నుంచి కూడా బిట్ ఫ్రేమ్ చేసే అవకాశం చాలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. వీలైతే ఇక్కడ రాసినటువంటి కొన్ని అర్థాలని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఎన్నడున్ చూడమమ్మ ఇటువంటి శిశువుని ఎన్నడూ మనం చూసి ఉండము అంటున్నాడు. అలాగే తోయంపు కురులతోడ తూగేటి శిరసు. తోయము అని అర్థం. ఇక్కడ తోయము అంటే దృఢమైన ఒక అర్థం వస్తుంది. అలాగే పొడవైన, అలాగే గుబురు అని అర్థం వస్తుంది. దృఢమైన, దట్టమైన, పొడవైన, గుబురు అని తోయంపు. ఇక్కడ తోయంపు గురులు అన్నాడు. తోయము ప్లస్ గురులు అని రాయాలి దాన్ని. తోయము ప్లస్ గురులు. అలాగే తూగేటి అంటే ఊగుతూ ఉన్నటువంటి సిరులు. అంటే పొడవైన దట్టమైనటువంటి గుబురు కురులతో ఆ తల ఊగుతూ ఉంటుంది. చింతకాయల వంటి జడల గములతోడ అన్నాడు. చింతకాయల వంటి తన యొక్క జడలని చింతకాయలతో పోల్చాడు. కాబట్టి ఇది ఉపమా అలంకారం. పోల్చడం అనేది జరిగింది. ఇక్కడ జడలని దేంతో పోల్చాడు? చింతకాయలతో పోల్చడం అనేది జరిగింది. చింతకాయల వంటి జడల గములతో. ఇక్కడ జడ అనే పదానికి వేణి అనేటటువంటి ఇంకొక అర్థం వస్తుంది. జడ అనే పదానికి వేణి అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. గముల అనే పదానికి గుంపు అని అర్థం వస్తుంది. గముల అనే పదానికి గుంపు అనేటటువంటి అర్థం వస్తుంది. చింతకాయల వంటి జడల గములతోడ అతని జడలు చింతకాయల వలె ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఇది ఉపమా అలంకారము. ఇక్కడ తోయంపు గురులు దట్టమైన కురులతో శిరస్సు ఊగుతూ ఉంటుంది ఆ బాలుడికి. అతని జడలు చింతకాయలులాగా ఉంటాయి. చింతకాయలు లాంటి జడలు వేసుకొని తల ఊపుతూ ఉంటాడు. అలాగే మ్రోయుచున్న అన్నాడు. మ్రోయుచున్న అంటే మ్రోగుతూ ఉన్నటువంటి అని అర్థం. మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ. కనకము అంటే బంగారము. కనకము, పైడి అనేటటువంటి పదాలు ఇక్కడ మనం బంగారం అనే పదానికి ఉపయోగిస్తాము. అంటే కనకపు మువ్వలు. మువ్వ అనే పదానికి సింజిని అని అర్థం వస్తుంది. మువ్వ అనే పదానికి సింజిని అని అర్థం వస్తుంది. సింజిని, మంజీరము అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ మువ్వ అనే పదానికి అతని కాళ్ళకు కనకపు మువ్వలు మ్రోగుతూ ఉంటాయి. ఇప్పుడు అతని కాళ్ళకి కనకపు మువ్వలు తగిలించుకొని వాటిని మ్రోగించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. పాయక అంటే ఇక్కడ విడవకుండా అని అర్థం.
పాయక అంటే విడవక. ఎవరిని విడవడెత్తను? యశోద, తన తల్లి అయినటువంటి యశోద వెంట విడవకుండా పారాడు, ప్రాకుతూ ఆడు, ప్రాకుతూ ఆడు అని అర్థం. చూసారు ఎన్ని, ప్రతి పదానికి కూడా ఇక్కడ మనకి అర్థాలు అనేవి వస్తూనే ఉన్నాయి. ప్రాకుతూ ఆడేటటువంటి శిశువు. ఈ శిశువు తన దట్టమైన పురులు వేసుకొని తల ఊపుతూ ఉంటాడు. అతని జడలు చింతకాయలులాగా ఉంటాయి. ఆ కాళ్ళకి మ్రోగుతున్నటువంటి కనకపు మువ్వలతో ఆ యశోద వెంట ప్రాకుతూ వాడుతూ ఆమెను వదలకంట తిరుగుతూ ఉంటాడు ఈ శిశువు అనేటటువంటి ఈ 2వ చరణానికి సంబంధించినటువంటి వివరణ ఇది. తర్వాత ముద్దుల వేళ్లతోడ మొరవంక యుంగరాల అన్నాడు. ముద్దుల వేళ్లతోడ మొరవంక ఉంగరాలు. ముద్దుల వేళ్ళు, తన చిన్ని వేళ్ళకి, చేతి వేళ్ళకి మొరవంక అంటే మెరుస్తూ ఉన్నటువంటి అని అర్థం. మెరుస్తూ ఉన్నటువంటి ఉంగరము, మొరవంక యుంగరము, మొరవంక యుంగరము. ఈ ఉంగరము అనే పదానికి బటువు అనే పదం కూడా వస్తుంది. బటువు అనే పదం, అంగుళీకము, బటువు. చూడండి, మనకి జగదక వీరుడొత్తులోకి సుందర సినిమాలో ఆ శ్రీదేవి చిరంజీవి వెనక మానవ నీ వామహస్తము ఇటు చాచి నీ అంగుళీకము ఇవ అంటారు. అంగుళీకము అంటే ఉంగరము. అలాగే ఉంగరానికి ఇంకొక అర్థం బటువు అని అర్థం కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మెరుస్తూ ఉన్నటువంటి ఉంగరాలు, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మొరవంక ఉంగరాలు అంటే మెరుస్తూ ఉన్నటువంటి ఉంగరాలు. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తర్వాత నిద్దపుంజేతుల, నిద్దము ప్లస్ చేతులు, నిద్దము ప్లస్ చేతులు. నిద్దము అంటే ఇక్కడ అర్థం నున్నటి అని అర్థం వస్తుంది. నున్నటి, అందమైన, సొగసు అని అర్థం వస్తుంది. నిద్దము అంటే అందము, సొగసు, నున్నటి అని అర్థం వస్తుంది. ఆ నున్నటి చేతులకి పైడి బొద్దులు. పైడి అంటే చెప్పుకున్నాం కదా మనం, పైడి అన్నా కనకము అన్నా బంగారము అన్నా ఒకటే. ఆ పైడి బొద్దులు అంటే కంకణాలు, బొద్దులు అంటే కంకణాలు. ఆ నున్నటి చేతులకి బంగారు కంకణాలు వేసుకొని అద్దపుంజెక్కుల అన్నాడు. ఇక్కడ నిద్దంపు చేతులు అంటే, నిద్దము అంటే అందమైన అని చెప్పాం. అందమైన చేతులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది. మరి ఇక్కడ అద్దపుంజెక్కులు అన్నాడు. ఇక్కడ బిట్టు ఫ్రేమ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అద్దపం జక్కులు అన్నాడు. ఇక్కడ జక్కు అన్న పదానికి, చెక్కు అన్న పదానికి నుదురు అని ఒక అర్థం వస్తుంది. నుదురు అని ఒక అర్థం వస్తుంది. అలాగే చెక్కులు అన్న పదానికి బొగ్గలు అని అర్థం కూడా వస్తుంది. చెక్కిళ్ళు అంటాం కదా మనం, బొగ్గలు అని అర్థం వస్తుంది. ఇక్కడ చెక్కులు అంటే అద్దపం చెక్కులు అంటే అద్దము వలె మెరిసేటువంటి బుగ్గలు అన్నాడు. అద్దము వలె అన్నాడు. ఇక్కడ అద్దంపు జక్కులు అన్న పదానికి అద్దము వలె అన్నాడు. కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలోకి వస్తుంది. అద్దంపు జక్కులు అన్న పదం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలోనికి వస్తుంది. అద్దపం జక్కులు మెరిసే, అద్దంలాగా మెరిసేటటువంటి అన్నాడు. అద్దంతో పోల్చాడు తన బొగ్గల్ని. కాబట్టి ఈ అద్దపం జక్కులు అన్న పదము ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలోనికి మనకి వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి నిద్దపం జేతులు, అద్దపం జక్కులు, తోయంపు గురులు అన్నాడు. ఇక్కడ కర్మధారయము అంటే తెలుసుకోవాలి మనం. కర్మధారయము అంటే విశేషణము, విశేష్యము. విశేష్యము అంటే నామవాచకాన్ని విశేష్యము అంటాం. అలాగే విశేషణం అంటే మనకు తెలుసు, నామవాచకం యొక్క క్రియ యొక్క గుణాన్ని తెలియజేసే దాన్ని మనం విశేషణము అని చెప్పేసి అంటాం. అంటే ఒక వ్యక్తి, ఒక వ్యక్తిని గురించి మనం వర్ణించాలంటే ఆ వ్యక్తి యొక్క గుణాన్ని వర్ణించాలన్నా, ఆ వ్యక్తి యొక్క లక్షణాన్ని వర్ణించాలన్నా, ఆ వ్యక్తి యొక్క రూపాన్ని వర్ణించాలన్నా మనం చెప్తాం. ఆ వ్యక్తి నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, ఇలాగా ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ మనం చెప్తుంటాం కదా. అంటే ఆ వ్యక్తిని వర్ణించి చెప్తుంటాం కదా.
ఇవన్నీ కూడా ఈ లక్షణ గుణాలు, ఆ వ్యక్తి యొక్క మంచివాడా చెడ్డవాడా ఇటువంటి గుణాన్ని చెప్పేదాన్ని కూడా మనం ఏమంటామంటే విశేషణము అని చెప్తాం. ఇలా ఒక విశేషణము ఒక విశేషము కలిపి ఉన్న దాన్ని మనం కర్మధారయము అని చెప్పేసి అంటాము. ఇప్పుడు ఇక్కడ కర్మధారయమందు మువర్ణానికి లోపించి పుంపులు ఆదేశంగా వస్తుందని పొంపు ఆదేశ సంధి అంటారు. సో ఇక్కడ మనకి తోయంపు గురులు, నిద్దపుంజేతులు, అద్దపుంజెక్కులు అనేవి పొంపు ఆదేశ సంధికి సంబంధించినటువంటి పదాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, తన ముద్దు నున్నటి చేతి వేళ్ళకి ఉంగరాలు ఉన్నాయి, అలాగే తన చేతులకి నున్నటి చేతులకి బంగారు కంకణాలు ఉన్నాయి. కంకణాలు పెట్టుకొని అద్దం లాంటి బొగ్గలు వేసుకొని అప్పలనినంత చిన్న చిన్న పదాలు పలుకుతారు కదా పిల్లలు, అప్ప అమ్మ చిన్న అయ్య అత్త అలాంటి పదాలు, ఇలాంటి చిన్న చిన్న పలుకులు పలుక్కుంటూ గద్దించి అన్నాడు. గద్దించి అంటే అదలించడం ఇలా చరుస్తాం కదా మనం. అదలించి యశోద దేన్ని అదలిస్తాడు, యశోద మేను అంటే శరీరము, కాయము అని చెప్పుకున్నాం కదా. మేను అన్న శరీరము, ఒళ్ళు, వడలు ఇవన్నీ కూడా ఒకే పదానికి సంబంధించినటువంటి పదాలు, పర్యాయ పదాలుగా చెప్పొచ్చు. యశోదను అదిలించి కౌగిలించుకుంటాడట. తన చేతికి ముద్దు చేతులకి ఉంగరాలు తగిలించుకొని, తన చేతులకి బంగారు కంకణాలు తగిలించుకొని, అద్దం లాంటి బొగ్గలు వేసుకొని ఆ శిశువు యశోదను అదలించి గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటాడు ఆ శిశువు. ఇంకా శిశువు ఎలా ఉన్నాడంట, బలుపైన పొట్ట మీద పాలచారలతోడ. బలుపైన అంటే భారమైన, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. బలుపైన పొట్ట, భారమైన పొట్ట. ఆ భారమైన పొట్ట మీద పాలచారలతోడ, పాలచారలు తాగినటువంటి పాలన్నీ కూడా తన పొట్ట మీద పాలచారలు కనిపిస్తూ ఉంటాయంట. ఇక్కడ పాలు అనగానే మనకి క్షీరము అని అర్థం వస్తుంది, క్షీరము అని ఒక అర్థం వస్తుంది, అలాగే దుగ్ధము అని అర్థం వస్తుంది, దుగ్ధము. ఈ అర్థాలన్నీ ఇక్కడ మనకి బిట్టు ఫ్రేమ్ అవడానికి చాలా అవకాశం ఉందండి పాఠంలో. ఈ పాఠంలో సమాస పదాలు కానీ, సంధి పదాలు కానీ, వ్యుత్పత్తి పదాలు కానీ, అర్థాలు కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా మీరు నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఈ పాఠం నుంచి బిట్ రావడానికి చాలా అవకాశం ఉంది. అంటే ఇన్ని అర్థాల్లో ఇక్కడ నుంచి బిట్ ఫ్రేమ్ అవడానికి అవకాశం అనేది మనం ఉందని చెప్పుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ దుగ్ధం అని ఒక అర్థం వస్తుంది, క్షీరము అని ఒక అర్థం వస్తుంది, పాలు అన్నదానికి. ఆ పిల్లాడు భారమైన పొట్ట మీద పాలచారలు వేసుకుని ఉన్నాడంట. ఇంకా నులివేడి వెన్న తిన్న నోరా అన్నాడు. నోరి తోడ, నులివేడి వెన్న. నులివేడి అంటే గోరి వెచ్చని వేడి అంటాం కదా మనం, అంటే సన్నని వేడి, తక్కువ వేడి ఉన్నటువంటి వెన్న తిన్నా అన్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ వెన్న తిన్నా, వెన్న ప్లస్ తిన్నా, వెన్న తిన్నా, వెన్న ప్లస్ తిన్నా. ధృత ప్రకృతికము మీది పరుసాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. ఇది సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీది పరుసాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. కా, చా, టా, తా, పా అనేవి సరళాలు. ఈ తా అనేది ధృత ప్రకృతికము అంటే ఇన్నుని నాని ధృతము అని చెప్పేసి అంటాం. ఇన్నుని పొల్లు నాని ధృతము అంటాము. ఈ ధృత ప్రకృతికము మీది పరుసానికి సరళం ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది వెన్న దిన్న అనే పదము సరళాదేశ పదంగా మనం చెప్పుకోవచ్చు. వెన్న తిన్న, నులివేడి వెన్న అంటే గోరువెచ్చని వేడి వెన్న తిన్నటువంటి నోరుతో ఉన్నాడంట ఆ అబ్బాయి, ఆ బాలుడు. చలగి అన్నాడు ఇక్కడ మళ్ళీ. చలగి అంటే ఉద్భవించి అని అర్థం. ఉద్భవించి, అటువంటి ఆ చిన్న బాలుడు ఎలా ఉద్భవించాడు, వెంకటాద్రిపై. వెంకట ప్లస్ అద్రి సవర్ణ దీర్ఘ సంధి, వెంకట ప్లస్ అద్రి.
ఇది సవర్ణ దీర్ఘ సంధి పదానికి సంబంధించినటువంటి పదం. ఆ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా కాపాడేటటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిలాగా ఆ చిన్ని కృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడంట. చిన్ని శిశువు, ఇటువంటి శిశువుని మనం ఎన్నడూ చూసుంటామమ్మా. బలమైనటువంటి గుబురు ఆ కురులతో, కురులు మనం కురులు వెంట్రుకలు అంటాం కదా, కురులు వెంట్రుకలు తల, ఈ పదాలు వస్తాయి. సో కూడి ఆ శిరస్సును ఊపుతూ చింతకాయలు వంటి జడలు వేసుకుని ఆ శిరస్సును ఊపుతూ ఉంటాడు. తన చేతికి పాదాలకేమో బంగారు మువ్వలు తగిలించుకొని ఆ యశోద వెనక పాకుతూ ఆడుతూ ఆ శిశువు ఉంటున్నాడు. చిన్ని ముద్దు వేళ్ళకి మెరుస్తున్నటువంటి ఉంగరాల్ని పెట్టుకొని తన నున్నటి చేతులకేమో బంగారు కంకణాలు తగిలించుకొని అద్దం లాంటి బొగ్గలు వేసుకొని చిన్న పదాలు పలుకుతూ యశోదని గట్టిగా పట్టుకొని ఆ శిశువు కౌగిలించుకొని ఉన్నాడు. ఆ భారమైనటువంటి తన పొట్ట మీద పాలచారాలతో ఉన్నాడు. గోరువెచ్చని వెన్న తిన్నటువంటి నోటితో ఆ శిశువు ఎలా కనిపిస్తున్నాడంటే శ్రీ వెంకటాద్రిపై వెంకటేశ్వర స్వామిలాగా నిలిచి లోకాలన్నింటినీ తానే కాపాడుతున్నాడు అన్నట్లుగా ఆ బాలుడు అక్కడ మనకి ఉండడం అనేది చెప్పాడు. ఈ అర్థాలని, ఈ పదాల్లో నుండి సమాస పదాలని, సంధి పదాలని మీకు తర్వాత వీడియోలో నేను సమాసాల గురించి, సంధుల గురించి ఒక డీటెయిల్ వీడియో అనేది ఒకటి చేయడం అనేది జరుగుతుంది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి. విధంగా మనకి చిన్ని శిశువు పాఠ్యాంశం నుంచి బిట్స్ ఎక్కువగా ఫ్రేమ్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి మాక్సిమం బిట్ ఫ్రేమ్ అయ్యే ఏరియాని, ప్రతి ఏరియాని కూడా మీకు టచ్ చేసి చూపించడం జరిగింది. ఇలాగ మిగతా పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.